భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల నడుమ కేంద్రం తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దీంతో విజయవాడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్డు తదితర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏసీపీ దామోదర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులుగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ సూచించారు. అదేవిధంగా విజయవాడ ఈనాడు బస్టాప్ వద్ద రోడ్డుపై పాకిస్తాన్ పోస్టర్పై దామోదర్ స్పందించారు. దర్యాప్తు చేస్తున్నామని, సీసీటీవీ పరిశీలిస్తున్నామన్నారు. ఎవరో ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నట్లు చెప్తున్న ఏసీపీ దామోదర్తో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కేంద్రం అలర్ట్ చేసింది. ప్రధానంగా విజయవాడ ప్రాంతంలో కూడా ఇప్పటికే హైలైట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు బస్టాండ్తో పాటు రైల్వే స్టేషన్, ఇతర మార్గాల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా విజయవాడ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతం, నడిబొడ్డు మీద రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు? డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు సరితా మేడం గారు, సిపి గారు, ఇన్ఛార్జ్ సిపి గారు, సరితా మేడం గారు మా యొక్క సిటీ మొత్తం కూడా కమిషనరేట్లో కూడా ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్, నైట్ 11 వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సార్ యొక్క డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వెహికల్ లాడ్జ్ చెకింగ్ కానీ, లాడ్జ్లో కొత్తగా ఎవరైనా వస్తున్నారా, ఉంటే ఎవరున్నారు, వాళ్ళకేంటి, ఏ పని మీద వచ్చారు, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, ఏ వర్క్ మీద వచ్చారో అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. అదేవిధంగా బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కూడా రాత్రి కూడా నిన్న మన సరితా మేడం గారు, నార్త్ సౌత్ డివిజన్ వాళ్ళు, సిఎస్డబ్ల్యూ వాళ్ళు, వాళ్ళందరూ కూడా మొత్తం క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని లాడ్జ్లో రూములు, బస్ స్టాండ్ ప్రయాణికులు అందరూ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క సెంట్రల్ డివిజన్లో కూడా ఈ మెయిన్ బందర్ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్డు, ఎంజీ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా బస్ స్టాండ్స్, గుణదల రైల్వే స్టేషన్, మాచవరం రైల్వే స్టేషన్, లాడ్జెస్, షాపింగ్ మాల్స్, మాకు పీవీపీ కానీ, ట్రెండ్ సెట్ కానీ, ఎల్ఈపీలు కానీ షాపింగ్ మాల్స్, అదేవిధంగా జనం ఎక్కువగా ఉండే ప్లేసెస్ కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం, ఇవన్నీ చేయడం, వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా సెక్యూరిటీ పాయింట్ టేబుల్ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి నిమిషం కూడా పోలీసు యొక్క భద్రతా వలయంలో ఉండి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా, ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు ఇబ్బంది పెట్టలేకుండా వాళ్ళ యొక్క భద్రత కోసం ఆర్నిషలు కృషి చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్లోనే చూస్తూ ఉన్నారు. ఈరోజు దాంట్లో భాగంగా దేశం మీద దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సైనికుల యొక్క పోరాటానికి సంఘీభావంగా లైలా కాలేజీ వాళ్ళు ఈరోజు, లైలా కాలేజీ వాకర్స్ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ మన బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి ఇందిరాగాంధీ మున్సిపాలిటీ వరకు ర్యాలీ చేస్తూ ఉన్నారు. ఆ ర్యాలీలో భాగంగా భద్రతకి ఎలాంటి లోపం, పోలీసులు దాంతోపాటు ప్రభుత్వం ఎన్ని మెజర్మెంట్స్ తీసుకున్నా పబ్లిక్లో కొంత అవేర్నెస్ రావాల్సి ఉంటుంది. పబ్లిక్ కూడా ఎవరైనా అనుమానితులు ఎవరైనా వచ్చినా కనిపించినా సరే పోలీస్కి పూర్తి స్థాయిలోనే వాళ్ళు సమాచారం వస్తుంది. పబ్లిక్ ఏం తెలుసుకున్నారు మీరు? పబ్లిక్ కూడా ఎల్లప్పుడూ కూడా అలర్ట్గా ఉండేసి వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నా కూడా ఏదైనా వెహికల్స్, మోటార్ సైకిల్ కానీ, సైకిల్కి టిఫిన్ బాక్స్ కానీ, అలాగే మోటార్ సైకిల్ కానీ, లేకపోతే ఇంకెలాంటి ఏదైనా కొత్త వ్యక్తులు కానీ ఉంటాం కానీ, మనకి ఏరియాలో తెలియని వ్యక్తులు కానీ, లేకపోతే హిందీ బాగా మాట్లాడే వ్యక్తులు కానివ్వండి, ఇట్లా కొద్దిగా సస్పీషియస్గా ఉంటే ఇమీడియట్లీ మాకు 112 కాల్ ఉంది, 112 కాల్ చేయొచ్చు. ఇప్పుడు వాట్సాప్ కాల్ ఉంది, వాట్సాప్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా పబ్లిక్కి అవేర్నెస్ కూడా ఈ మన వాట్సాప్లలో కూడా ఈ మంచి సంఘీభావంకి తెలియజేసే విధంగా ఈ యొక్క రూమర్స్ని కూడా నమ్మొద్దని చెప్పేసి, అక్కడ అయింది ఇక్కడ అయిందని చెప్పేసి రూమర్స్ చేయడం, పబ్లిక్ని భయప్రాంతాలకు గురి చేయడం, ఇలాంటి వాటిని ఏంటి నమ్మవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్లీ పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పేసి ఎప్పుడు పోలీస్ నెంబర్స్ కూడా, కంట్రోల్ రూమ్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. పోలీసు కూడా ఎప్పుడు ట్యాంగో కానివ్వండి, తర్వాత బ్లూ కోడ్స్ కానివ్వండి, అదేవిధంగా మన ఏఎన్టీ బీట్స్ కానివ్వండి, అదేవిధంగా మన ఈ పారా బీట్స్ కానివ్వండి, 24 hours టాస్క్ ఫోర్స్, పూణే వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన శక్తి యాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే శక్తి వెహికల్స్ ద్వారా కానివ్వండి, ప్రతిదీ నిమిషానికి కూడా మన వెహికల్స్ ఏదో ఒక రూట్లో ఎక్కడో ఒకసారి మూవ్ అవుతూ ఉంది కాబట్టి పబ్లిక్ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాం, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ప్రధానంగా వాట్సాప్లో కావచ్చు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అక్కడ ఎవరో వచ్చారు, ఇక్కడ ఎవరో వచ్చారంటూ కూడా ఒక భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తలుచుకుంది? అలాంటి సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు కాకుండా అబద్ధాలని సోషల్ మీడియాలో పబ్లిష్ చేసేసి దాన్ని అందరికీ పబ్లిక్కి చెప్పేసి పబ్లిక్ని కొద్దిగా వాళ్ళ అభద్రతా భావంలో ఉండేటట్లు చేసేవాళ్ళని, అలాంటిది ఏదైనా ఫాల్స్ని అయితే వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న గుంటూరు జిల్లా కూడా ఎవరో పెట్టారని చెప్పి వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఏదైనా ఉంటే అది ఫాల్స్ న్యూస్ నుండి దేశానికి సంబంధించిన మ్యాటర్ అయితే మాత్రం, సెక్యూరిటీ సంబంధించిన మ్యాటర్ అయితే మాత్రం వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది.
ఇమీడియట్లీ వాళ్ళు తీసుకొని అడ్మిన్స్ది ప్లస్ దాంట్లో ఉన్న అడ్మిన్లో ఉన్న సభ్యులు కానీ వాట్సాప్లో ఉన్న సభ్యులు కానీ లేకపోతే సోషల్ మీడియా టెలిగ్రామ్ కానివ్వండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఇలాంటిది ఏదైనా సరే ఈ యొక్క ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిసిమినేట్ చేస్తే దాని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. సార్ ఫైనల్లీ నైట్ పూట తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది? ప్రతిరోజు సిటీ అంతా జరుగుతుందండి. ఎవరి లిమిట్స్ వాళ్ళు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సిఐలు స్టాఫ్ అంతా కలిసి కూడా డీసీపీ మేడం గారు ఆర్డర్స్ తోటి డీజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు కూడా 9 to 11 కంపల్సరీ వెహికల్ చెక్ చేయాలా. ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ లాడ్జ్లు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అదేవిధంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, పెద్ద పెద్ద ఇన్స్టలేషన్స్, ఎఫ్సీఐ గోడౌన్స్ కానివ్వండి, లేకపోతే బేసినల్ ఆఫీస్ కానీ ప్రౌడ్ గిడ్ ఆఫీసెస్ కానివ్వండి, ఎవరి ఏరియాలో ఎలా ఉన్నాయో ఇంపార్టెంట్ దానికి కనెక్టెడ్గా ఆల్రెడీ మాకు ఇవి కొన్ని ఇవి చెక్ చేయాలి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా. వీటి మీద ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎలా ఉన్నారు, వాళ్ళు అలర్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళని కూడా ప్రాపర్గా ఉన్నారా లేదా, అంతా కూడా నైట్ సిస్టమేటిక్గా ఉందా లేదా, సీసీ కెమెరాలు అన్నీ పనిచేస్తున్నాయి లేదా, తర్వాత సీసీ కెమెరాల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉందా, అన్ని సెంటర్స్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఎస్పెషల్లీ బందర్ రోడ్డు, ఎంజీ రోడ్డు మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని సీసీ కెమెరాలు పనిచేసే విధంగా, పనిచేయని కెమెరాలు ఏమైనా ఉంటే వాటిని బాగు చేసే విధంగా డీజీ గారు కానీ సిపి కనపడుతుంది. ప్రతి ప్రాంతాన్ని అణువణున క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారనే దానిపై కూడా ఏసీపీ దామోదర్ చెప్తున్నారు. మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా పూర్తి స్థాయిలోనే ఉగ్రమూకల దాడి, ఉగ్రమూకలంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేసే వారిపై కూడా చర్యలు తీసుకున్నాం. ప్రజలు ఎవరు వాట్సాప్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవచ్చు, తప్పుడు ప్రచారం చేస్తే సోషల్ మీడియాలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిన్న మనం చూసాము బెజవాడ బెంచ్ సర్కిల్ ప్రాంతంలో ఈనాడు బస్ స్టాప్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక పోస్టర్ పాకిస్తాన్కి సంబంధించిన ఆకతాయిలుగా పోస్టర్గా ఏసీపీ దామోదర్ చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు జరుపుతున్నాం, సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామనే దానిపై కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ రంగతో గాల్చాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.